ఆ కావ్యాన్ని తీసుకుని రాజుగారికి సమర్పించాడు పెద్ద వీరన్న గారు. సమర్పించిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆస్థానంలో ఉండే పండితులందరూ కూడా మొత్తం చదివి చివరికి చూడండి ఈయనకి ఎంత అహంకారము, రాజాహమస్మి విదుషాం చ తథా కవీనాం వాణీ మమాస్తి నమృషైవ వదామి రాజ్ఞీ అని రాశాడు. అంటే నేను పండితులకు కవులకు రాజుని, నేను అబద్ధం చెప్పటం లేదు, వాణి నా రాణి అని చెప్పాడు అని చెప్పారన్నమాట. ఏమయ్యా ఇంత అహంకారమా అని రాజుగారు కూడా అడిగారు. ఇది నేను రాసింది కాదు, మా తమ్ముడు రాశాడు అని చెప్పాడు. వాళ్ళ తమ్ముడు నిరక్షరాస్యుడనే అందరికీ అభిప్రాయం. అటువంటి తమ్ముడు రాశాడనేసరికి వాళ్ళందరికీ ఎలా రాసుంటాడు, రప్పించండి అన్నారు. సభలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత నిరూపించగలవా అంటే అలాగే అన్నాడు. అన్న తర్వాత మామూలుగా ఒక ఖాళీ స్థలంలో ఒక తెర కట్టించారు. తెర కట్టించిన తర్వాత ఆ తెర వెనకాల నుంచి ఈ గాజులు గలగల్లాడిస్తూ చక్కగా నవరత్న ఖచ్చితమైనటువంటి కంకణాలతోటి ఒక చెయ్యి పైకొచ్చి, సత్యం అది, నేను ఈ చినవీరన్నకు భార్యను, పూర్వజన్మలో ఆయన బ్రహ్మ, నేను సరస్వతిని, ఇప్పటికీ నేను సరస్వతిని, ఆయనకే శాపవశాత్తు ఈ హరిత వంశంలో ఆయన జన్మించడం జరిగింది, హరిత సుగోత్రీకుడుగాను. ఇది కనుక ఆ ప్రభావం వల్ల ఆయనకు నేను భార్యనయ్యాను అని చెప్పిందనమాట. అందుకని మాది బ్రహ్మవంశం అని లోక ప్రసిద్ధి.